ఆశ్రయదీవేనా ప్రయాసపడి సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెనా దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయదీవేనా అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా. లూకాసు వార్త 4వ అధ్యాయం 25-26 వచనాలు. యేసు ప్రభు పలికిన ఒక మాట. ఏలియా దినములయందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశం మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులోని సారేపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో ఉన్న కొందరు భక్తుల పేర్లు యేసు ప్రభువు నోట ఉచ్చరించబడ్డాయి. దేవునికి స్తోత్రం. అది చాలా ధన్యత అని చెప్పాలి. ఆమె చెప్పండి. చాలామంది క్యారెక్టర్స్, చాలామంది జీవితాలు యేసు ప్రభు కూడా తన సేవా పరిచర్లో జ్ఞాపకం చేసుకున్నారు. అలాంటి ఒక మంచి సాక్ష్యాన్ని గురించి ఇక్కడ చెప్పబడింది. ఎవరంటే సారేపతు విధవరాలు. చెప్పండి, ఎవరు? సారేపతు విధవరాలు. ఎంత అద్భుతమైన మాట అంటే యేసయ్య నోట సారేపతు విధవరాలి మాట. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆమె పరిస్థితి ఏంటో, ఆమె జీవితం ఏంటో ఆలోచించినప్పుడు ఆమె పరిస్థితిని గురించి చాలా చిన్న వ్యక్తిగా మనం ఆమెను గురించి ఆలోచిస్తాం. అవును, కరెక్టే. ఆమె పెద్ద వ్యక్తి ఏం కాదు, ఆమె పలుకుబడున్న వ్యక్తి కాదు, ధనవంతురాలు కాదు. ఒక విధవరాలుగా అప్పుల్లో ఉండిపోయి ఆర్థిక సమస్యలతో కృంగిపోయి భయంకరమైనటువంటి వేదనతో ఉన్నటువంటి ఒక స్త్రీ. ఆమె తండ్రి అయిన దేవుడు ప్రవక్త అయిన ఏలియాను పంపించి ఆమెను కరుణించడమే కాదు, క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు నోట కూడా ఆమె సాక్ష్యం పలకబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు చనిపోతారేమో కానీ సాక్ష్యాలు చనిపోవు. ఆమేన్ చెప్పండి. మనుషులు చనిపోతారు కానీ వారి సాక్ష్యం ఎప్పుడు, అది ఏ సాక్ష్యమైనా సరే, మంచి సాక్ష్యమైనా చచ్చిపోదు, చెడ్డ సాక్ష్యమైనా చచ్చిపోదు. వాడు ఉన్నా లేకపోయినాడు, ఎంత భయంకరుడురా, ఎంత క్రూరుడురా, ఎంత దరిద్రుడురా అని చెప్పుకుంటానే ఉంటారు అటు చచ్చిపోయిన తర్వాత కూడా. అదే మంచి సాక్ష్యాన్ని మనం పొందుకుంటే మనం జీవించినంత కాలము కూడా మనిషి లేకపోయినా ఆ సాక్ష్యము నిలిచి ఉంటుంది. ఆ సాక్ష్యాన్ని గురించి 10 మంది చెప్పుకుంటూ ఉంటారు. మంచి సాక్ష్యము గురించి దేవునికి వారు చనిపోయినా మహిమ కలుగుతూనే ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనకి ఈ కాలంలో, ఈ దశాబ్దంలో ఇప్పుడెప్పుడో కాలంలో ఉన్న భక్తుల గురించి ఇంకా చెప్పుకుంటాం కదా. ఒక జాన్ వెస్లీ గురించి, ఒక డిఎల్ మూడీ గురించి, లేకపోతే ఇంకా మన జార్జ్ ముల్లర్ గురించి, ఇలాంటి భక్తుల గురించి మాట్లాడుకుంటాం. వాళ్ళు ఏ తరం వాళ్ళు చనిపోయారు కానీ వారి సాక్ష్యం ఇంకా బ్రతికే ఉన్నాయి. వారు ఇంకా జీవించే ఉన్నారు. వారి సాక్ష్య మూలంగా వారు ఇంకా బ్రతికే ఉన్నారు. స్తోత్రం కలుగునుగాక. మన జీవితాలు ఎలాగుండాలని ప్రభువు కోరుతున్నాడనంటే, మనం లేకపోయినా ఎన్ని తరాలైనా మన పేరు చెప్పుకునే ఒక మంచి ఆత్మీయ స్థితిని ప్రభువు మన దగ్గర నుండి కోరుకుంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. మన సాక్ష్యం ఎప్పుడు నిలిచి ఉండాలి. ఆమేన్ చెప్పండి. కాబట్టి ఈ యొక్క విధవరాలిని గురించి యేసు ప్రభువే స్వయంగా మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఇక్కడ చదివాం. ఆయన చెబుతూ అని అంటాడు, ఇశ్రాయేలీలో అనేక మంది విధవరాండ్రు ఉండినను సీదోనులోని సారేపతు ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవని యొద్దకు పంపబడలేదు. స్తోత్రం చెప్పండి. ఈ మాటలు మనం ధ్యానం చేస్తే ఇశ్రాయేలీరాలు కాదు ఈమె.
అర్థమైందా? ఇశ్రాయేలీయురాలు కాదు, ఇశ్రాయేలీల్లో అనేక మంది విధవరాలు ఉన్న వారి దగ్గరికి దేవుడు ప్రవక్తను పంపించలేదు. సీదోనీయురాలు ఈమె, ఒక అన్యజనురాలు దగ్గరికి దేవుడు తన ప్రవక్తను పంపించాడు. ఆమె జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. ఏమంటున్నానంటే, దేవుని మీద నమ్మకం ఉంచిన వారు ఎవరైనా సరే దేవుడు వారిని కనికరిస్తాడు. స్తోత్రం చెప్పండి. వారు ఎక్కడున్నా, వారు ఏ కులమైనా, వారు ఏ గోత్రమైనా, వారు ఏ మతమైనా, వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా, దేవుని మీద ఆనుకొని దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన మీద నమ్మకం ఉంచిన వారిని ఆయన తప్పక కనికరించే దేవుడు. హల్లెలూయా. ఈమెను గురించి నేను ఆలోచన చేస్తే, ఈమెకున్న నమ్మకాన్ని బట్టి, ఈమెకున్న విశ్వాసాన్ని బట్టి 5 ఆశీర్వాదాలు ఆమె దగ్గరికే వచ్చాయి. స్తోత్రం చెప్పడం సరి. ఆశీర్వాదాల దగ్గరికి ఆవిడ వెళ్ళలేదు, ఆశీర్వాదాలే ఆవిడ దగ్గరికి వచ్చాయి. నేనేమంటానంటే, ప్రభువు మీద సరి అయిన నమ్మకం కలిగిన వారి దగ్గరికే ఆశీర్వాదాలు వస్తాయి. స్తోత్రం చెప్పండి. చాలాసార్లు చెప్తాను నేను, మనం ప్రభువుకు అనుకూలంగా ఉంటే అవకాశాలు ఇంటికి వచ్చి తలుపు తడతాయి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన పిల్లలంగా మనం బ్రతికినప్పుడు మనం ఆశీర్వాదాల చుట్టూ తిరగక్కర్లేదు, ఆశీర్వాదాలే మన చుట్టూ తిరుగుతాయి, డబ్బులే మన చుట్టూ తిరుగుతాయి. స్తోత్రం చెప్పండి. ఒక భక్తుడు అన్నాడు, డబ్బుకి రెక్కలు ఉంటాయంట. ఆ రెక్కలు వేసుకుని ఎగురుతుంటే చాలామంది అట్లా వెనకాల ఎగురుతూ ఉంటారంట, అట్లా పట్టుకోవడానికి. వాటి వెనకాల ఎగిరినంతసేపు అయి దొరకమంట. డబ్బును సృష్టించిన సృష్టికర్త ఎవరా అని తెలుసుకొని కొంతమంది ఏం చేస్తారంటే, డబ్బు వెనకాల ఎగరటం మానేసి సృష్టికర్త వెనకాల ఎగురుతారు తెలివైన వాళ్ళు. అలా ఎప్పుడైతే ఆ సృష్టికర్త వెనకాల ఎగరటం మొదలు పెట్టామో, మనం ఆయన వెనకాల ఎగురుతూ వెళితే డబ్బులు మన వెనకాల ఎగురుకుంటూ వస్తాయట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగా ప్రభువు మీద విశ్వాసం ఉంచి, దేవుని మీద నమ్మకం ఉంచి, దేవునితో ఒక మంచి సంబంధాన్ని పెట్టుకొని, ప్రభు అంటే, ఆయన మాటలంటే, ఆయన కార్యాలంటే ఇష్టపడిన వారంగా మనం బ్రతుకుతున్నప్పుడు ఆశీర్వాదాలు మన దగ్గరకే వస్తాయి. స్తోత్రం కలుగునుగాక. ఆమె కలిగి ఉన్న విశ్వాసమును బట్టి ఆమె దగ్గరకు వచ్చిన ఒక 5 ఆశీర్వాదాలు క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. మొదటిది కృప. చెప్పండి. మొదటిది, ఆమె దగ్గరకు వచ్చిన మొదటి ఆశీర్వాదం ఏంటంటే కృపను పొందుకుంది ఆమె. చెప్పండి, ఏం పొందుకుంది? ఏమిటా కృప అంటే ఇందాక చదువుకున్నాం. ఇశ్రాయేలీలలో అనేక మంది విధవరాండ్రు ఉండినప్పటికీ సీదోనులో ఉన్న ఈ విధవరాల దగ్గరికి దైవజనుడు పంపించబడ్డాడు. దాన్ని ఏమంటామంటే కృప. స్తోత్రం చెప్పండి. అనేక మంది ఉన్న వాళ్ళందరిని పక్కన పెట్టి దేవుడు మనల్ని దీవించడం ఏంటది? అనేక మంది ధనవంతులు, కోట్లాధికారులు, ఎంతోమంది గొప్ప గొప్ప వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఇంకా నీవు నేను బ్రతికున్నామంటే ఏంటది? స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టి. కృపను పొందుకుంటున్నా మనం కూడా. స్తోత్రం చెప్పండి. కనుక ఎక్కడో ఉన్నటువంటి మనలను, ఏదో పరిస్థితుల్లో ఉన్న మనలను, మన పేదరికాన్ని, మన దారిద్ర్యతను, మన భయంకరమైన పరిస్థితుల్లో నుండి దేవుడు మన మీద తన కనుదృష్టిని చూపి మనల్ని పైకి లేపడమే ఆయన కృప. ఇప్పుడు ఈవిడ దగ్గర కూడా ఏం వెళ్ళింది? ఆమె సీదోనీరాలు, ఆవిడ ఇశ్రాయేలీరాలు కాదు, ఆవిడ అన్యజనురాలు, ఆవిడ జోలు మనకు అనవసరం అని దేవుడు అనుకున్నాడా? ఏం పంపించాడు ఆమె మీదకి? కృపను పంపించాడు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. 1 రాజులు 17వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ కనపడుతున్న మాట చదువుదాం. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. చూడండి, ఏలియాను పోషించడానికి అక్కడున్న ఒక విధవరాలతో దేవుడు మాట్లాడేశాడట. దేవుడు సెలవిచ్చేశాడట, అమ్మా ఇదిగో నీ దగ్గర ఒక దైవజనుడు రాబోతున్నాడు, ఏలియా రాబోతున్నాడు, ఇదిగో ఒకసారి జాగ్రత్తగా చూడు, ఆ భక్తుడిని జాగ్రత్తగా చూసుకో. ఏమంటే ఎంత చక్కగా అతనిని పోషించడానికి, అతని అవసరతలు తీర్చడానికి అతను పంపించడం ద్వారా ఈమె జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయడానికి ముందే ఎంపిక చేయబడింది. దేవుని కృపలో ఆమె నిలిచింది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఆమెతో చెప్పేశాడు, స్తోత్రం కలుగునుగాక. నీ దగ్గరకు వస్తున్నాడు, పోషించబడతాడు. నీకు ఆహారం పెట్టి నిన్ను పోషించడానికి ఒక విధవరాలికి నేను సెలవిచ్చాను, నువ్వు వెళ్ళు అని ఏలియాతో చెప్తున్న మాట.
కనుక ఆమె పొందుకున్న మొదటి ఆశీర్వాదం ఏంటంటే దేవుని కృపను పొందుకుంది. ఈరోజు నేను ఏమంటున్నానంటే, నమ్మకం ఉంచు ప్రతి వారి మీద దేవుని కృప విస్తరిస్తుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమండి, నిజంగా ఆయన కృపను అనుభవించాలి. కానీ అసలు ఎంత అద్భుతం, ఎంత సంతోషం, ఎంత ఆనందమో. ఈ రోజున ఇక్కడ ఉన్న వాళ్ళు సాక్ష్యాలు చెప్పండి. చాలామంది చెప్తారు సాక్ష్యాలు. నేను ఈరోజు ఎలాగున్నానంటే కేవలం దేవుని కృపను పొందుకోవాలి. కృప అంటే నేను మరలా చెప్తున్నాను, ఎంతమంది ఉన్నా కానీ నీ మీద ఒక స్పెషల్ ప్రత్యేకమైన ప్రేమ. ఆమేన్. లోకంలో ఎంతమంది ఉన్నా సరే నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు చూడటం, అది కృప. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. మా ఇంట్లో, మా కుటుంబాల్లో మేము ఆ సాక్ష్యాన్ని పొందుకున్నాం. మన ఆత్మీయ తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి మొదట దేవుడు అంటే ఎరుగని వ్యక్తిగా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి, ఆ తర్వాత దేవుని స్వరాన్ని విని ప్రభువు మాట్లాడిన తర్వాత కట్టుబట్టలతో అందరిని వదిలిపెట్టేసి, తల్లిదండ్రులను వదిలిపెట్టేసి, ఆ పేదరికంలో ఒక పూట తిండి ఉంటే ఒక పూట తిండి లేక, వస్త్రహీనతతో, చెప్పులు లేక, ఎంతో భయంకరమైన ఆ పరిస్థితుల్లో దేవుని కొరకు నిలబడి నమ్మకం ఉంచి ప్రభు గొప్పవాడని ఎంచి ఎరిగి ఆయన ప్రభువు మీద ఆనుకుని నడిచినటువంటి కారణాన్ని ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు తీసుకొచ్చి ఏ స్థాయిలో పెట్టాడో చూడండి. అదే కృప. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన మర్చిపోవుటకు అన్యాయస్తుడు కాదు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. నా బ్రతుకులో నేను ప్రతిరోజు అనుభవిస్తున్నాను ఆయన కృపని, ప్రతిరోజు అనుభవిస్తున్నాను. స్తోత్రం చెప్పండి. నా చదువు ఎక్కడా, నా స్థితి ఎక్కడా, నా పరిస్థితి ఎక్కడా, నాకున్న జ్ఞానం ఏంటి, నాకున్న తెలివి ఏంటి, మొద్దోడిని, ఎందుకు పనికిరానండి. ఎంతోమంది యోగ్యులుంటే అందరిలో అల్పుండైన నన్ను తీసుకొచ్చి పైకి హెచ్చించాడు ఆయన. అదే ఆయన కృప. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. అదే ఆయన కృప. ఆయన కృపకి ఎల్లప్పుడూ కృతజ్ఞుడై జీవిస్తున్నాను. స్తోత్రం కలుగునుగాక. చెప్పే మాట ఏంటంటే, మీరు ఎక్కడో ఉండిపోకూడదు. ఎంతమంది ఉన్నా సరే నువ్వు ఒక స్పెషల్ వ్యక్తిగా దేవుని కనుదృష్టిలో పడాలి. నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఎక్కడున్నా సరే, నీది ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ పరిస్థితి అయినా, దేవుని కృపలో నువ్వు ఉంటే నీ స్థితిగతులను దేవుడు మార్చివేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన కృపను పొందడానికి అనుకూలమైన విశ్వాస జీవితాన్ని మనము కలిగి ఉండాలి. కనుక దేవుడు ఆమెతో మాట్లాడి సేవకుని దగ్గరికి పంపిస్తున్నా, నువ్వు పోషించు అని ఆమెతో చెప్పాడంటే, ఆమె అన్యజనురాలైనప్పటికీ దేవుని మీద ఎంత గొప్ప మనసు కలిగి ఉందో. దేవుడు ఊరికినే ఒక వ్యక్తిని ఎంపిక చేసుకోడు, వాళ్ళలో ఏవో మంచి లక్షణాలు తప్పక చూస్తాడు. స్తోత్రం కలుగునుగాక. మొదటిది ఆమె కృప పొందుకుంది. చెప్పండి, మొదటిది ఆమె కృపను పొందుకుంది. అది మొదటి ఆశీర్వాదం. రెండవది దైవజనుడు. చెప్పండి, రెండవది. ఎవరు వెళ్ళారు ఆమె దగ్గరికి? దైవజనుడు దగ్గరికి ఆమె వెళ్ళలేదు, దైవజనుడే. స్తోత్రం చెప్పండి. అది రెండు ఆశీర్వాదం. ఆమె చెప్పండి సరే గట్టిగా, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ రోజున అనారోగ్యం కలిగితే, బాధలు కలిగితే, కష్టాలు కలిగితే, ఇరుకులు కలిగితే, ఇబ్బందులు కలిగితే నెతుక్కుంటూ వెళ్తున్నారు. ఎవరి కోసం చెప్పండి? ఫలానా ఊర్లో స్వస్థత వరం కలిగిన దైవజనుడు ఉన్నాడంటే ఆయన దగ్గరికి వెళ్ళి కొంచెం ఆయిల్ నెత్తి మీద వేయించుకుంటే అయిపోద్ది, ఒకసారి నెత్తి మీద చేయొద్దు అయిపోద్ది అని ఎక్కడెక్కడ ఉన్నారో అయ్యగారులు అందరి దగ్గరికి నెతుక్కుంటూ వెళ్తున్నాం కదా. వెళ్ళండి, మంచిదే. దైవజనులను కించపరచట్లేదు, దైవజనులను వ్యతిరేకించట్లేదు. ఆత్మాభిషేకం కలిగిన దైవ సేవకులు ఉన్నారు. కానీ నీ విశ్వాసం ఇంకా నెతుక్కుంటా తిరిగే విశ్వాసంగా ఉండకూడదు. నేనేమంటున్నానంటే, దైవజనుడినే నీ ఇంటికి దేవుడు పంపించాలి. స్తోత్రం చెప్పండి. నీ కష్టకాలంలో, నీ బాధకాలంలో, నీ శ్రమ కాలంలో దైవజనుడు నీ ఇంట అడుగు పెట్టే ఆత్మీయ స్థితి నువ్వు కలిగి ఉండాలి. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. దైవజనులతో దేవుడు చెప్పాలి, నువ్వు వెళ్ళా ఇంటికని. మాతో ప్రభువు చెప్పాలి, ఇదిగో ఆ ఇంట్లో కన్నీరు ఉంది, వ్యాధులు ఉంది, దుఃఖం ఉంది, కలవరం ఉంది, అప్పులున్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, వెళ్ళా ఇంటికి. ఎంత ఆశీర్వాదం అది, ఎంత దీవెన. దైవజనుడు నీ గుమ్మం దొక్కితే, నీ అడుగు ఇంట్లోకి అడుగు పెడితే, నీ ఇంటిలో ఆతిథ్యం పొందితే, నీ ఇంటికి దైవజనుడు వస్తే, అభిషక్తుడు, ఆశీర్వదించబడిన వాడు, ఆత్మాభిషేకం కలిగిన వాడు నీ ఇంట్లో అడుగు పెడితే, వారి ద్వారా దేవుడు ఎన్నో సమస్యలు తీర్చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నీ ఆత్మీయ స్థితి, నీ స్టాండర్డ్స్ ఎలా ఉండాలంటే, దైవజనుడు తనంతట తానే నీ ఇంటికి వచ్చే అంత స్టాండర్డ్స్లోకి నువ్వు వెళ్ళిపోవాలి. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా.
అంత బలమైన విశ్వాసం పొందుకోవాలి. దేవుడు లేపి ప్రేరేపించి పంపించాలి. అబ్బాయి పలానా ఇంట్లో కన్నీరు వేదన ఉంది, వెళ్ళు అక్కడికి వెళ్ళి ఒకసారి ప్రార్థన చేసిరా, వీళ్ళు అక్కడికి వెళ్ళిరా, కరువులు తీర్చబడాలి, అప్పులు తీర్చబడాలి, బాధలు తీర్చబడాలి, వెళ్ళు ఆ ఇంట్లో అడుగుపెట్టు. అలా దైవజనుణ్ణి దేవుడు ఆ విధవరాలింటికి పంపించాడు. స్తోత్రం కలుగునుగాక. అదొక ఆశీర్వాదం. మొదటి ఆశీర్వాదం ఏంటి? కృపను పొందుకుంది. రెండో ఆశీర్వాదం ఏంటి? దైవజనుడే తన దగ్గరకు రావటం. అది రెండో ఆశీర్వాదం. ఏమండి, ప్రభువు మీ ఇంటిని దర్శించడం, ప్రభు మీ ఇంట్లోనికి రావడం, ప్రభు మీ గృహంలో అడుగు పెట్టడం, ప్రభు మీ కార్యాల్లో ఆయన ఇన్వాల్వ్ అవ్వడం, ఆయనే మీ బ్రతుకుల్లో ఒక నాయకుడిగా ఉండి నడిపించడం. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. 10వ వచనంలో రాయబడిన మాట, అందుకు అతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తెమ్మని వేడుకొనెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దైవజనుడి ఆమె దగ్గరకు రావడం అదొక రెండవ ఆశీర్వాదం. ఆమె చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుల్ని ఇంటికి రప్పించడం ఆశీర్వాదం. నా నమ్మకం ఏంటంటే అభిషక్తుల ద్వారా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ఆమె చెప్పండి. అభిషక్తుల రాక మన ఇంటి వాతావరణాన్ని మార్చివేస్తుంది. కొందరు అడుగు పెడితేనే ఆశీర్వాదాలు జరిగిపోతాయి. స్తోత్రం చెప్పండి. నేను అది బలంగా నమ్ముతాను. ఒక్కొక్క దైవజనునికి దేవుడు ఒక్కొక్క అభిషేకం ఇస్తాడు. కొందరు వర్తమానం ఇస్తే అద్భుతాలు జరుగుతాయి, కొందరు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, కొందరు ఏమీ చెయ్యక్కర్లా వచ్చి వెళ్ళిపోతే చాలా అద్భుతాలు జరిగిపోతాయి. స్తోత్రం చెప్పండి. కొందరిలోని అభిషేకం అలా ఉంటుంది. ఆమె చెప్పండి సరిగట్టిగా. కొందరు దగ్గరికి కొందరు వస్తే దీవించబడిపోతారు. ఆమె చెప్పండి హల్లెలూయా. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయం మీతో చెప్తున్న మాట ఏంటంటే, దైవజనులు రాకను కోరుకోండి. దైవజనులతో ఒక మంచి సంబంధం పెట్టుకోండి. దైవజనులు నా ఇంట్లో అడుగు పెట్టాలి, వారు ప్రార్థన చేయాలి అని కోరుకోండి. దేవుడు మీ గృహాల్లో నూతన కార్యాలు జరిగిస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఇక మూడవ మాట సమృద్ధి. చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఆమె పొందుకున్న మూడో ఆశీర్వాదం ఏంటి? సమృద్ధి. అప్పుడు వరకు ఎలాగుంది? దేశమంతా కరువులోనే ఉంది. ఈవిడ ఇంకా కరువులో ఉంది. ఈవిడ ఇంకా కరువుల్లో ఉంటాకి, ఇంకా అప్పుల్లో ఉంటాకి, ఇంకా కష్టాల్లో ఉంటాకి కారణం ఏంటంటే ఆమెకి యజమానుడు లేడు. ఒక విధవరాలిగా ఉంది. యజమానుడు లేని ఒక విధవరాలికి ఎంత భయంకరమైన దుఃఖం ఉంటుందో, వేదన ఉంటుందో, కలవరం ఉంటుందో కదా. ఎందుకని? పనిచేసేవారు ఎవరు ఉండరు, తోడ్పడేవారు ఎవరు ఉండరు, కష్ట సమయంలో ఎవరు ఉండరు, భయంకరమైన బాధను అనుభవిస్తుంది, మగ దిక్కు లేదు. ఏమంటే ఘోరమైనటువంటి పరిస్థితులు ఆమె జీవితం ఉంది. కానీ ఒక్క మాట, అలా బాధపడితే మనం బాధపడవచ్చు, కానీ మన బాధను దేవుడు చూస్తూ ఊరుకోడు. స్తోత్రం కలుగును గాక. ఆయన ఒక నిజమైన తండ్రి మనకి. ఆమేన్. మన బాధపడు సమయంలో ఆయన చేతులు చాపి మనల్ని పట్టుకునే దేవుడైనా, మనల్ని బలపరిచే దేవుడైనా. కాబట్టి ఆమె కరువు కాలములో, ఒక ఎవరు లేని సమయంలో, ఒంటరితనములో, ఒక భయంకరమైన ఆవేదనలో, ఒక భయంకరమైన పరిస్థితులు, అప్పులు, కోపంలో నిండిపోయిండగా దైవజనుడు వచ్చి ముందు నీళ్లు ఇమ్మన్నాడు. అదే చేత్తో కొంచెం అప్పం కూడా వేసుకురమ్మన్నాడు. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. ఆవిడ అన్న మాట ఏంటి? తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటి నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలనని. దైవజనుడు వచ్చి ఒక అప్పం వేసుకురమ్మంటే నేను పొలాలు ఎందుకు ఏరుతున్నానో తెలుసా? పట్టెడు పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, ఇక చివర లాస్ట్ది అది అయిపోయింది. ఇంకా అది అయిపోతే రేపటికి మాకు ఆహారం లేదు. ఇక లాస్ట్ ఫుడ్, మా కొడుకు నేను చచ్చిపోవడానికి ఇదే ఆఖరి ఆహారం. ఈ ఆహారం తినేస్తే రేపు నుండి ఆహారం లేదు, ఇక మేము వెళ్ళిపోతాం. చావక మునుపు ఇదే మాకు ఫైనల్, ఇదే లాస్ట్, ఇదే లాస్ట్. అదే ఆమె చెప్పినటువంటి మాట. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఎవరైనా ఉన్నారేమో, ఇదే ఆఖరండి మా జీవితానికి, ఇదే చివరిదండి, ఇదే చివరి అవకాశం అండి, ఇదే లాస్ట్ అవకాశం అండి.
ఇదేమో ఇంక రేపు పొద్దునకి ఇంకేమి లేదు, రేపుడితో అయిపోతుంది, ఇదే చివరిది, ఇదే ఆఖరు అన్నట్టుగా ఉన్నారేమో ఎవరైనా. ప్రభువు మీద ఆనుకున్న వారిని, ప్రభు మీద విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఎన్నడూ కూడా త్రోసివేసే దేవుడు కాదు. స్తోత్రం కలుగును గాక. ఆఖరి స్థితిలో ఉన్న ఆమెను మరలా గొప్ప స్థితిలోనికి దేవుడు మార్చేశాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆ దైవజనుడు నువ్వు అది వేసుకుని పట్టుకురా. వెంటనే దైవజనుడు మాట విని వెంటనే అప్పము తీసుకొచ్చింది. అక్కడ జరిగిన మాట ఏంటంటే, కరువు కాలము ముగించు వరకు ఆమె తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో సమృద్ధి. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. ఈరోజు నా పరిస్థితికి చివరిదండి, ఆఖరిదండి, ఇంకేమి లేదండి, అంత క్లోజ్. ఇక ఒక్క దెబ్బతో మా పని అయిపోయింది, మా దగ్గర ఉన్నది ఇంత అమౌంటే ఉంది, ఇది అయిపోతే రేపటికి ఆహారం లేదు, రేపటికి తిండి లేదు, ఇదే నా పరిస్థితి, ఇదే నా జీవితం అని ఎవరైనా నలిగిపోతూ వేసారిపోతూ కుమిలిపోతున్నారేమో. నా ఉద్యోగానికి ఇదే ఆఖరి అవకాశం, నా ఏజ్ అయిపోతుంది, ఇదేనేమో నీ బాధ. నేను ఇల్లు కట్టుకోవడానికి ఇదే ఆఖరి అవకాశం, ఈ లోను రాకపోతే నాకు అవ్వదు అనుకుంటున్నావేమో. నా జీవితంలో ఇది చివరి అవకాశం, ఈ అవకాశం జార విడిస్తే నా బ్రతుకు శూన్యం, ఇంకేమి అవ్వదు అని భయంకరమైన నిరాశ నిట్టూర్పుతో ఉన్నావేమో. అలనాడు ఇశ్రాయేలురాలు కాకపోయినా, ఒక సీదోనిరాలైనా, ఒక అన్యజనురాలైనా, ఒక విధవరాల మీద కనికరం చూపిన దేవుడు ఈరోజు నీపై తన కనుదృష్టి నిలబెట్టాడు. ఆయన ఈరోజు నిన్ను పైకి లేపడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనను ఆదరించడానికి, ధైర్యపరచడానికి, నీ ఇంటిని సర్వ సమృద్ధితో నింపడానికి ఆయన ఆశపడుతున్న గొప్ప దేవుడు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఈ రోజు నుండి కరువులు యేసు నామమున తొలగిపోవునుగాక. ఈ రోజు నుండి అప్పులు యేసు నామమున తొలగిపోవునుగాక. ఈ రోజు నుండి మీ ఇంటిలో సర్వ సమృద్ధి కలుగునుగాక. దేవుని నామముల అద్భుతములు ఆరంభమగునుగాక. అలా కలవరపడుచున్న ప్రతి ఇంటిలోనికి దైవ శక్తి దిగి వచ్చునుగాక. ఆమేన్. 3 ఆశీర్వాదాలు ఆమె దగ్గరకు వచ్చిన 3 ఆశీర్వాదాలు. 1 కృప వచ్చింది, 2 దైవజనుడు వచ్చాడు, 3 సమృద్ధి దొరికింది, 4వది సహవాసం. చెప్పండి 4వది. కరువు కాలంలో దైవజనుడితో సహవాసం ఏర్పడింది వాళ్ళకి. ఆమె చెప్పండి. ఆ కరువు కాలం ముగించే వరకు దైవజనుడు అక్కడే వాళ్ళ ఇంట్లోనే తింటా ఉన్నాడు. పొద్దున్న లెగిస్తే ఒక కోటం, మధ్యాహ్నం ఒక కోటం, సాయంత్రం ఒక కోటం, ఇంటి నిండా దైవజనుడితో అద్భుతమైన కాన్ఫరెన్సులు జరిగిపోతున్నాయి. స్తోత్రం చెప్పండి సరిగట్టిగా. స్తోత్రం చెప్పండి. సహవాసం దూరం అయ్యేది ఎప్పుడో తెలుసా? కరువు కాలంలోనే. కష్టాలు వచ్చినప్పుడే సహవాసాలు దూరం అయిపోతాయి. నీకు దేవునితో సహవాసం ఎప్పుడు ఉండాలంటే కష్ట సమయంలోనే ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఆత్మీయులతో సహవాసం ఎప్పుడు ఉండాలంటే అన్ని పోగొట్టుకుంటున్నప్పుడే వారితో సహవాసం ఉండాలి. ఆ సహవాసమే నిన్ను బలవంతులుగా చేస్తుంది. ఆమేన్. దేశమంతా కరువుతో ఉండిపోయి ఎక్కడ ప్రార్థనలు, మందిరాలు, ఆరాధనలు లేకపోయినా, కరువుతో కటకటలాడిపోతున్నా, ఈ విధవరాలింటిలో దైవజనుడుండి ఒక ఆత్మ సంబంధమైన సహవాసాన్ని ఆ దినాలలో కలిగి ఉండడానికి దేవుడు కృప చూపించాడు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. సహవాసాన్ని మర్చిపోకండి. సహవాసం ఖచ్చితంగా ఉండాలి. కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన, వేదనైన, కలవరమైన, దుఃఖమైన ఏ పరిస్థితుల్లోనైనా ఒక మంచి సహవాసం కలిగి ఉండాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అందరితోనూ సహవాసం ఉండాలి. సంఘంతో 10 మందితో సహవాసం ఉండాలి. అందరితోనూ ఒక మంచి ఆత్మ సంబంధమైన స్నేహం మందిరంలో కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి. మొదటిది కృపను పొందుకుంది, 2 దైవజనుడి ఒక ఆశీర్వాదకరంగా ఆ ఇంటికి వెళ్ళాడు, 3 ఇంట్లో సమృద్ధిని పొందుకుంది, 4 సహవాసాన్ని పొందుకుంది, 5వది ఆ ఇంటిలో జీవం వచ్చింది, జీవం పొందుకుంది. చెప్పండి ఏం పొందుకుంది? మరి కొన్ని రోజులకి జరిగిన సంఘటన మనందరికీ తెలుసు. కుమారుడు చనిపోయాడు. ఆ చనిపోయినటువంటి పరిస్థితిలో ఆ దైవజనుడి మీద దెబ్బలాడుతుంది. అయ్యా ఎందుకు వచ్చావు నువ్వు? మా పాపాలు గుర్తు చేసుకుని మా ఇంట్లో కీడు సంభవింపజేయడానికి వచ్చావా? ఆ రోజుల్లో దైవజనులు వస్తే భయపడిపోయేవాళ్ళండి. రాజులు సైతం భయపడి, మేలు కోసం వస్తున్నావా బాబు? అయ్యా ఎందుకు వస్తున్నారు తమరు? మా ఇంట్లో మేలు చేయడానికైనా, మాకేమైనా శాపం ఉందా అని కంగారు పడిపోయేవారు దైవజనులు వస్తే. అలాగే ఈమె కూడా కలవరపడిపోయి, అయ్యా ఎందుకు వచ్చావు? మా పాపాలు గుర్తు చేసుకుని మా ఇంట్లో ఇలాంటి కీడు సంభవింపజేయడానికి వచ్చావా అని అడుగుతుంటే, ఆమె పక్షంగా దేవుని బ్రతిమలాడుకొని ఆ దైవజనుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి తిరిగి ఆ కుమారుడు జీవముతో బ్రతికించబడ్డాడు. స్తోత్రం కలుగునుగాక.
23వ వచనం, 17వ అధ్యాయం 23వ వచనం. ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు బ్రతికెను. ఏలియా ఆ చిన్నవాన్ని తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పగా, స్తోత్రం కలుగునుగాక. నిర్జీవమైన కుమారుణ్ణి సజీవంగా మార్చి తల్లి చేతిగా అప్పగించాడు. ఆమేన్ చెప్పండి. నీ ఇంటిలో ఉన్న నిర్జీవమైన పరిస్థితులకు జీవము కలుగునుగాక. మృతమైన వాటికి దేవుడు జీవమును కలిగించునుగాక. అలా జరగాలంటే సారేపతు విధవరాలకున్న విశ్వాసం ప్రతి ఇంట్లోనూ ఉండాలి, ప్రతి వ్యక్తికి రావాలి. కనుక దేవుడున్న చోట జీవం ఉంటుంది, దైవజనులు ఉన్న చోట జీవం ఉంటుంది, అభిషక్తులు ఉన్న చోట జీవం ఉంటుంది. జీవము కలిగిన సంఘములో ఉండుట ద్వారా నీకు జీవం కలుగుతుంది. కనుక ఒక చక్కటి అంశాన్ని ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్నాడు. ఒక చక్కటి విశ్వాసం, చక్కటి నమ్మకం, దేవుని మీద చంచలమైన ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు ఆశీర్వాదాలు మన ఇంటికి వస్తాయి. దేవునికి స్తోత్ర. ఆశీర్వాదాలు మనం వెతుక్కుంటూ మన దగ్గరికే వస్తాయి. కుమారుడు చనిపోతే ఎక్కడికో పరిగెత్తలేదు, ఏమంటే రెడీగా ఉన్నాడు దైవజనుడు. ఆమేన్ చెప్పండి. కుమారుడు చనిపోతే శ్రమ సంభవిస్తే శ్రమకు పరిష్కారం పక్కనే ఉంది. ఆమేన్ చెప్పండి. మనం కూడా టెన్షన్ పడిపోకూడదు, పక్కనే ఉండాలి పరిష్కారం. ఆమేన్ చెప్పండి. ఏ కష్టం కలిగినా, ఏ బాధ కలిగినా పరిష్కారం పక్కనే ఉంచుకోవాలి. టెన్షన్ పడిపోకూడదు, అక్కడికి ఇక్కడ తిరిగేయకూడదు. చక్కటి కృపను దేవుడు ఈమెకు అనుగ్రహించాడు. ఎంత ఆశీర్వాదకరమైన అనుభవంలోనికి ఆ సారేపతు విధవరాలను దేవుడు తీసుకువెళ్ళాడు. స్తోత్రం కలుగునుగాక. 1 కృపను పొందుకుంది, 2 దైవజనుని పొందుకుంది, 3 సమృద్ధిని పొందుకుంది, 4 సహవాసాన్ని పొందుకుంది, 5 జీవాన్ని సంపాదించుకుంది గృహంలో. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఉదయకాలం ప్రభువా సారేపతు విధవరాలకు ఇచ్చిన విశ్వాసం మాకు కూడా దయచే. సారేపతు విధవరాలు పొందుకున్న ఆత్మీయ స్థితి మాకు కూడా దయచే. ఆశీర్వాదాల కోసం మేము వెంపర్లాడతాం కాదు, ఆశీర్వాదాలే మా ఇంటికి పరుగులు పెట్టుకొని రావాలి. మా ఇంటిలో ఉన్నటువంటి ఈ అప్పులు, కష్టాలు, బాధలు, కన్నీరు, దుఃఖం అంతా తొలగిపోవాలి. మమ్మల్ని ఆశీర్వదించండి. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు ఎవరవైనా సరే ఈరోజు ప్రభువునందు విశ్వాసం ఉంచితే నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించబోతున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమె తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, మహాగణుడు, శ్రేష్ఠుడు, గొప్పవాడా నీకు స్తోత్రాలయ్యా. ఉదయకాల సమయమందు నీ సన్నిధిని మా మధ్యలో ఉంచినందుకొరకు స్తోత్రాలు. నీ శక్తి చేత మమ్మల్ని అందరినీ తాకుచున్నందుకొరకు స్తోత్రాలు. నీ మహిమను అనుభవించే గొప్ప కార్యాలు మా మధ్యలో జరిగించుచున్నందుకొరకు స్తోత్రాలు. నీ మాటలు బలమైనవి, మాతో మాట్లాడారు, మీకు వందనాలు. మమ్మల్ని దర్శించారు, నీకు వందనాలు తండ్రి. ఎవరెవరు సమస్యల్లో, శోధనలో, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, వేదనలో, కలవరాలు, దుఃఖంలో నలిగిపోతున్నారు, ప్రతి సమస్య యేసు నామమున లయమైపోవునుగాక. విన్న వాక్యమును బట్టి వారి హృదయంలోకి నిశ్చేతను దయచేసి నీ యందు యథార్థమైన నమ్మకం కలిగి నీ కొరకు సాక్షులుగా జీవించే కృప దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావం నీకే ఆరోపించుకుంటూ యేసు అతి శ్రేష్టమైన నామమును వేడుకొని ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి. ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8008777333 మరియు 800877774444.